గీతోపదేశ సారంలో 10వ పద్యం. కృత్స్థలే మనస్వస్థతా క్రియ భక్తి యోగ బోధాచ్చ నిశ్చితం. ఇందులో మొదటి సాధన అంటే నేను అనేది తెలుసుకోవడము. రెండవ సాధన ఏంటంటే భక్తి, మూడవ సాధన యోగము, నాలుగవది జ్ఞానము. ఆ జ్ఞానం చెప్తున్నాము. అయితే జ్ఞానం లేకుండా ఏ పని చేసినా, సాధన చేసినా దాని ఫలితం కూడా ఉండదు. తెలియాలి అంటే తెలిసి రామనామం పలకవేవో మనసా అని చెప్పారు. ఏదైనా సరే తెలిసి చేయాలి అనంటే నాకు తెలుసు అని మీరు అనుకోకూడదు. మీకు తెలుసున్నది వేరు. ఒరిజినల్‌గా ఆ మూల తత్వం అంటే అసలు ఏంటి అనేది తెలుసుకోవడం వేరు. ప్రతి ఒక్కళ్ళకి ప్రతీదీ ఏమనుకుంటామంటే నాకు తెలుసు, నాకొచ్చు అనే దగ్గర ఇరుక్కుంటాం. దాన్ని ఇరుక్కోవడమేనంటారు. ఎందుకని? అంటే నీకు తెలుసున్న నాలెడ్జ్ అది కరెక్టా? కాదా? అని మళ్ళీ నువ్వెప్పుడు ఎంక్వైరీ చేయలేదు. దాని మీద ఎటువంటి ప్రయోగము చేయలేదు. ప్రాక్టికల్‌గా దాని మీద నాలెడ్జ్ ఉందా? లేదో తెలీదు. కాబట్టి నాకు తెలుసు కాదు, పూర్ణంగా తెలుసుకోవడం అనంటే అది అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. ఏదైనా సరే ఎవరో చెప్పారు, లేతే విన్నాను, లేకపోతే అది నా సొంతం అవ్వదు. నేను అనుభవించి అది నా సొంతమైతే దాన్ని నాకు తెలుసు అని మీరు అనవచ్చు. ఓకే. కాబట్టి ఎక్కడైనా సరే అంటే వాస్తవంలో వ్యక్తి యొక్క ఆంతర స్వరూపము జ్ఞానమే కానీ కర్మ కాదు. అయితే హ్మ్. అంటే ఈయన ఉపమానం చెప్పారు ఏంటంటే ఒక గుర్రాన్ని చూసామనుకోండి. గుర్రము మనం చిన్నప్పుడు చదువుకుంటాం. గుర్రం అంటే గడ్డి మేస్తుంది, పరుగు పెడుతుంది, మనల్ని ఎక్కించుకొని తిప్పుతుంది. ఇలా తెలుసు. అలా తెలుసు మనకి గుర్రం అంటే. కానీ ఒరిజినల్‌గా మీరు దాని మీద జర్నీ చేసినప్పుడు, లేకపోతే దాన్ని పెంచినప్పుడు, దాన్ని స్వారీ చేసినప్పుడు, అదేంటి అనేది దాని స్వభావం తెలుస్తుంది. అలా ప్రతి దాంట్లోనూ మనకి తెలియాల్సింది ఏంటనంటే దాని స్వభావము, దాని స్వరూపము. అయితే ఇదంతా బయట బయట విషయం. జ్ఞానం గురించి చెప్తున్నాము. అదంతా బయట విషయం. కానీ మీ గురించి మీకు తెలియాలి అనంటే ఆహ్, ఏం చెప్తారు? ఏం చెప్తాము? నా గురించి నాకు అంటే నా పేరు, నా ఊరు, నా పోస్టు ఇంతే చెప్తాం. ఇంక అంతకంటే చెప్పలేం. ఓకే. అయితే ఆ మూలమేంటి? మీరు అంటే అసలు ఇవన్నీ తర్వాత వచ్చినయి కదా! మీరు అంటే ఇదంతా తర్వాత వచ్చింది. మీ బాల్యంలో మీరు అంటే మీకేం తెలీదు కదా! అలాగే ఆ మూలమనంటే మీరు అంటే మీ స్వరూపము. అది ఆత్మ. ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపాన్ని ముండకోపనిషత్తు ఏం చెప్తుందంటే, ఆ ప్రాణో హెమనాసృభ్రహ సభ్రహ అని వర్ణించింది. అంటే ఆత్మస్వరూపంలో చలనం కానీ, విశేష జ్ఞానం కానీ భాగం కావని అర్థం. ఆ స్వరూపంలో విశేష జ్ఞానము అనే ప్రత్యేకత ఏముండదు. అలా అని చలనము అంటే దాని యొక్క ఫోకస్సు, దాని యొక్క శక్తి మాత్రమే ఉంటుంది కానీ అది చలనము కాదు. ఓకే. ఆ శక్తి ఈ శరీరాన్ని వదిలేస్తే, ఈ శరీరంలోకి శరీరాన్ని దాలుస్తుంది, శరీరాన్ని వదిలేస్తుంది. జనాలేమనుకుంటారంటే, ఈ శరీరంలోకొచ్చింది, శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది కాబట్టి చలనము అనుకుంటారు. ఆత్మ యొక్క స్వరూపము చలనము కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ జ్ఞానము, దాని యొక్క జ్ఞానం కావాలి. ఎందుకని? మీరు అంటే మీ స్వరూపము ఆత్మ.
అన్నప్పుడు దాని జ్ఞానం కావాలి కదా! దాని జ్ఞానము ఏమిటి అని మనం ఎప్పుడు ప్రయత్నం చేయం. నేను అంటే ఆ మూలంలోకి వెళ్ళం. ఏదైనా సరే నాకు తెలుసు అని మీరన్నదంతా తప్పు. దాన్ని మీరు అనుభవించి, ఆ జ్ఞానంలో మీరు ఉన్న ఏదైతే ఉందో అది మాత్రమే మీకు తెలుసు. ఇది బాగా గుర్తుపెట్టేసుకోవాలి. కానీ ఎన్ని భ్రమల్లో ఉంటామంటే అన్ని భ్రమల్లో ఉంటాము. ప్రతీదీ నాకొచ్చు, నాకు తెలుసని భ్రమ ఉంటుంది. కాబట్టి నాకు నాకు చిత్రంగా అనిపించేదేంటంటే, ఒక గురువు అనన్నప్పుడు, ఆ గురువు దగ్గరికి మీరు జ్ఞానం కోసం వెళ్తారు. లేతే ధ్యానం కోసం వెళ్తారు. లేతే మంత్రం కోసం వెళ్తారు. ఈ మూడింటి కోసం వెళ్తారు. వెళ్ళాలి అసలు. వెళ్ళాలి. కానీ వెళ్ళిన తర్వాత మీరు మీరు అడిగే క్వెషన్స్ అన్నీ మీ సంసారానికి అంటే భౌతిక విషయాలకు సంబంధించి అడుగుతారు. వాళ్ళు కూడా అలాగే చెప్తారు. ఇప్పుడు మా అమ్మాయి పెళ్ళెప్పుడవుతుంది అని అడిగారనుకోండి. ఆయనకేం తెలుస్తుందండి మీ అమ్మాయి పెళ్ళెప్పుడవుతుంది? కానీ గురువుగారు కదా! చెప్పాలి అన్నట్టు మీరుంటారు. ఆయన కూడా బాగోదు కాబట్టి నాకన్నీ తెలీదు అంటే వీళ్ళు మళ్ళీ నా దగ్గరికి రారేమో అన్నట్టుగా అవుతుంది ఈ సంవత్సరంలోనో, మళ్ళీ సంవత్సరంలోనో. నేను చూస్తానన్నారనుకోండి. మీరు ఎంతసేపు అదే కరెక్ట్ అనుకుంటారు. నేనేమంటానంటే, సో, అంత దివ్య దృష్టి ఉండే గురువులు లేరు. యోగ విద్యలో అయితే అంత దివ్య దృష్టి ఉంటుంది. అందరూ వాచా వేదాంతము, పుస్తక నాలెడ్జే తప్పించి యోగ విద్యలెక్కడున్నాయండి? ఓకే. లేదా జ్యోతిష్య శాస్త్రంలో అయితే శాస్త్రం ఉంది కాబట్టి దానికేదో గణాంకాలు కట్టి ఏదో చెప్తారు. కానీ ఎంత చిత్రంగా అనిపిస్తుందంటే వాళ్ళు చెప్పేస్తారు, మీరు వినేస్తారు. ఇది మాత్రం నాకెప్పటికీ చిత్రమే. కాబట్టి ఎవరు ఏ పని చేస్తున్నారో దాని మీద వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌లో వాళ్ళ దగ్గర అది మాత్రమే తీసుకోవాలి. బయట కూడా అంతే. మనం సలహాలిచ్చేస్తూ ఉంటాం. మన ఫ్రెండ్సో లేకపోతే ఎవరికో ఏదో సలహాలిస్తా ఉంటాం. ఇచ్చినప్పుడు ఆ నాలెడ్జ్ మనకుందా లేదా అనేది కూడా చూడకుండా సలహా ఇస్తాం. దాని మీద ఏదైనా రాంగ్ అయితే ఆ పాపము, ఆ కర్మ మనమే మూటగట్టుకుంటాం. అంటే ఒక ఎక్సైట్‌మెంటే తప్పించి నాలెడ్జ్ లేదు. మీ స్వరూపము ఆత్మ అని తెలిసి దాని మీదే నాలెడ్జ్ కోసం మీరు వెళ్ళనప్పుడు, మిగతా విషయాల్లో నాకు నాలెడ్జ్ ఉంది అనుకుని పరుగు పెట్టడం తప్పు. ఇప్పుడు ఆఫీస్ ఏదో ఒక స్టడీ చేశారు. దానికి మళ్ళీ మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఎన్ని రోజులో ప్రాక్టీస్ చేయిస్తారు. అయినా మధ్య మధ్యలో మీరు పొరపాటు చేస్తూనే ఉంటారు. ఆఫీస్‌లో ఏదో పొరపాటు అవుతూ ఉంటుంది. తిట్లు తింటూ ఉంటారు. లేకపోతే సంథింగ్ ఏదో జరుగుతూనే ఉంటుంది. అంటే దాని మీద అన్ని సంవత్సరాలు కృషి చేశాక కూడా నాకు నాలెడ్జ్ లేదు. కాబట్టి అందుకే తత్వము అంటే ఒరిజినల్ లోతు అని అర్థం. ఆ దృష్టి, ఆ స్పీడ్ బయట బాహ్యము కాకుండా దృష్టి రావాలనంటే నీ మూలంలోకి వెళ్ళిపోవాలి. అంటే నీ ఆత్మ వైపు నువ్వు వెళ్ళినప్పుడు అన్ని శక్తులు పెరుగుతాయి. ఎందుకని? ఆత్మ యొక్క చైతన్యం అది శక్తి, మహాశక్తి. సో, దాని కోసము జర్నీ అంటే దాంతో పాటుగా నా జర్నీ అని మనుషులకి ఆ మాత్రం పిసరంత జ్ఞానం గూడా ఉండదు. ఆ జ్ఞానం లేకుండా నేను భగవంతుడిని అన్వేషిస్తానంటాడు. కాబట్టి విశేష జ్ఞానం ఆత్మస్వరూపంలో చలనం కానీ, విశేష జ్ఞానం కానీ భాగం కావని అర్థం. గీతలో శ్రీకృష్ణుడు కర్మను, భక్తిని అద్భుతంగా వర్ణించాడు. కానీ అంతిమంగా ఏం చెప్పాడంటే, నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రమిహ విద్యతే. జ్ఞానంతో సమానంగా పావనం చేసేది ఇంకోటి లేదు అని చెప్పేసాడు. అన్నీ చెప్పేసి ఆఖరిన ఇదే కాదురా నాయనా నువ్వు మూలంలోకి వెళ్ళాల్సింది ఇంకొకటి ఉంది. అది జ్ఞానం. అందుకే పూజ కంటే జపముత్తమం, జపము కంటే ధ్యానముత్తమం, ధ్యానము కంటే జ్ఞానముత్తమం అని చెప్పాడాయన. ఎదగాలి అలాగా.
ఏది తక్కువ, ఎక్కువ అనట్లేదు. ఎదగాలి అని చెప్తున్నారు. ఆ ఎదగడంలో మన జర్నీ, ఈ కాలంలో ఆ జర్నీయే ఉంది. ఇంకొకటి లేదు. ఓకే. కాబట్టి జ్ఞానంతో సమానంగా పావనం చేసేది ఇంకోటి లేదు. ఈ విధంగా అన్నమయంలో కర్మ, ప్రాణమయంలో యోగము, మనోమయంలో భక్తి, విజ్ఞానమయంలో జ్ఞానయోగము, ఆనందమయంలో వ్యక్తిత్వము ప్రతిష్ఠితమై అంతిమంగా వీటన్నింటికి అతీతంగా పరమాత్మ తత్వం ఒకటి ఉంది అని, ఆ తత్వాన్ని చేరే ఉపాయమే హృత్స్థలే మనస్వస్థత అని చెప్పారు. చాలా అద్భుతంగా చెప్పారు. ఈ అన్నమయ కోశంలో కర్మ ఉంది. మళ్ళీ అన్నమయ కోసం, మనోమయ కోసం, ప్రాణమయ కోసం అన్నవి ఎందుకు విడగొట్టారు అనంటే, నాయనా ఉదర పోషణార్థం నువ్వు కర్మ చేస్తున్నావు అని అందుకు చెప్పారు. మళ్ళీ కోశాలు అనేది ఆ ప్లేస్ యొక్క విశిష్టతని చెప్పడానికి ఒకటి పెట్టారు. మళ్ళీ అందులో ధ్యానానికి సంబంధించి చక్రాలని, లేకపోతే ఇంకోటని ఇవన్నీ కూడా వాడు కూర్చోబెట్టడానికి, వాడిని కాసేపు అక్కడి నుంచి కదపకుండా ఉంచడానికి అనేక విద్యలొచ్చినాయి. మీరదే కరెక్ట్ అని అనుకోకు. అందుకని ఒకవేళ ధ్యానం చేస్తాడు. అన్నమయ కోశం నుంచి ప్రాణమయ కోశం దగ్గరకొచ్చి, మనోమయ కోశం దగ్గరకొచ్చి, విజ్ఞానమయ కోశం దగ్గరకొచ్చి వచ్చాడు అనుకుందాం. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎదిగానండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎదిగానండి అని అంటాడు. అక్కడి నుంచి నాకు బోలెడు నాలెడ్జ్ వచ్చిందంటాడు. అంతిమంగా సహస్రానికి వెళ్ళాలి అంటారు. సో, సహస్రానం వరకు ప్రయత్నం చేయడు. ఈ కోశాలకొచ్చిన తర్వాత అక్కడికి నుంచి గర్వమే స్టార్ట్ అయిపోతుంది. ఎందుకని? దీంట్లోకి వస్తే ఈ నాలెడ్జ్ వస్తుంది. దీంట్లోకి వస్తే ఈ నాలెడ్జ్ వస్తుందని వివరించారు కాబట్టి, ఓహ్! నాకు ఈ నాలెడ్జ్ వచ్చింది అనే దగ్గర ఆగిపోతారు ఎవరైనా. ఇవన్నీ అనవసరం అండి. అంతిమంగా నాలెడ్జ్ కావాలి. ఏ నాలెడ్జ్ కావాలి? నువ్వు దేనికి ఎందుకు పని చేస్తున్నావో తెలియాలి. అంతిమంగా అల్టిమేట్‌గా ఏం కావాలి? అల్టిమేట్‌గా నీకేం కావాలో నీకు తెలియాలి ఫస్ట్. ఎవరో ఏదో చెప్పారని నేను ప్రయత్నం కాదు. అల్టిమేట్‌గా నాకేం గావాలి? దానికి ఇది ఉపయోగపడుతుందా లేదా? ఏది? నువ్వెళ్ళే జర్నీ ఉపయోగపడుతుందా లేదా? అనేది ఫస్ట్ తెలియాల్సిన విషయం. కాబట్టి ఇక్కడ ఈ ఉదర పోషణార్థం మనం కర్మ చేస్తాం. కర్మ అంటే పని. ఆ పని ఇప్పుడు ఆహారం తీసుకోకుండా ఉండలేం కదండీ! అందుకని ఆహారం కోసము ఇలా పరుగులు పెడుతున్నామంటే ఒట్టి అన్నం కోసమే పరుగులు పెడుతున్నావా? అన్నం కోసం మొదలుపెట్టి ఎంత దూరం వెళ్ళాము? వస్త్రం దగ్గరికి వెళ్ళాం, వస్తువుల దగ్గరికి వెళ్ళాం, తర్వాత బిల్డింగుల దగ్గరికి వెళ్ళాం, కార్ల దగ్గరికి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళాం? ఇప్పుడు మహాత్ములందరూ ఓన్లీ ఆహారం కోసం తడుకుంటే మిగతా టైం అంతా బోలెడు ఖాళీ వచ్చేసింది వాళ్ళకి. మరి మహాత్ములంటే బ్రహ్మచారులు పెళ్లి చేసుకోలేదు కదండీ! కాబట్టి వాళ్ళందరూ అలా ఉన్నారని మీరు అనకూడదు. పూర్వమంతా గురువులు, గురుపత్నులు ఉండేవారు. సో, వాళ్ళ పిల్లలుండేవారు. సహజంగా బయట నుంచి వచ్చి నాలెడ్జ్‌ని నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉండేవారు. అందరూ వాళ్ళ పిల్లల కింద ఉండరు. మనకలా లెంగులెట్టుకుంటూ ఒకళ్ళిద్దరు ఉండేవారు కాదు. ఒక 100 మందో, 50 మందో పిల్లలుండేవారు. ఓ 100 మందో, 50 మందో పిల్లలకి గురుపత్ని అప్పుడేమైనా పని మనుషులా? ఇలా మిషనరీయా? గురుపత్ని వండి పెట్టేది, గురువుగారు చదువు చెప్పేవారు. మనకిలాగా ఫీజులు కాదు కదండీ పోనీ. ఫీజులు కాదు. కర్మయోగం చేసేవారు. కర్మ చేస్తూ కర్మయోగం చేసేవారు. ఓకే. ఇవన్నీ మనం గుర్తించాలి. అయేం గుర్తించం. నా సంగతేంటంటారు? నా సంగతంతే. నా సంగతంటే ఏంటి? వస్తువులు ఇవన్నీ మొత్తం మళ్ళీ అందులోకొస్తాయి. కాబట్టి అన్నమయ కోసం కర్మ చేయాల్సి ఉంటుంది. ఓకే. నేను అంతవరకు చేస్తానా? దాన్ని ఎక్స్‌టెన్షన్ చేస్తాననేది నీ ఇష్టం. నీ చేతిలో ఉంది. అప్పుడు ఈ కర్మ ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తే, ఆ కర్మ నన్ను ఎటువంటి ఇబ్బంది పెట్టదు. ఏమి మీరు ఇబ్బంది పడకుండానే జరిగిపోతుంది. దాని నుంచి అవిస్సు ప్రారబ్ధం రాదు. దాని నుంచి ఎటువంటి ప్రారబ్ధం పెద్దగా వెళ్ళదు. ఓకే. ఇంకా ప్రాణమయ కోశంలో ఏముంది అంటే
ప్రాణం లేకపోతే నువ్వే లేవసల. ఆ ప్రాణంతో సమాగమము అంటారు. అంటే ప్రాణాయామం చేయడం కాదండోయ్! మళ్ళీ ఇదొక దరిద్రం. మళ్ళీ శ్వాస మీద ధ్యాస కాదు. ఇది దరిద్రం. అది ప్రాణం పట్టుకోవడం అని అంటారు. దాన్ని ప్రాణం పట్టుకోవడం అని. ప్రాణశక్తి ద్వారా నేనెలా నడుస్తున్నానో అనే దాన్ని పట్టుకోవడము ప్రాణయోగము అన్నారు. ఆటిలన్నిటిని వాడేసుకుని, లాగేసి, బయటికి లాగేసి, వాటిని ఒరిజినల్ పక్కన పెట్టేసి, వాళ్ళకి కావాల్సినట్టు వాడేసుకుని, జనాలందరినీ మభ్యపెట్టేసి, మొత్తం మీద మోసం చేయడమే అంటాను నేనైతే. వేదము, శాస్త్రము, ప్రమాణం అండి. వేదమే ప్రమాణం అక్కడ. మూలము వేదం మనకి. అంత కష్టపడి కృషి చేసి మనకందించిన జ్ఞానాన్నంతా ఎంత చీప్‌గా తీసి పడేశారంటే అంత చీప్‌గా తీసి పడేశారు. మొత్తం మీద టోటల్‌గా జనం అందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు. ఒక్క భగవానొచ్చి మళ్ళీ అవతారం ఎత్తి చెప్పి చెప్పి నోరు పడిపోయేలా చెప్తే పాపం కొద్దిమంది ఏదో పట్టుకున్నారు. మిగతా వాళ్ళందరూ ఘోష, గోల ఎంతుంటే ఒరిజినల్ ఎవడు పట్టుకుంటాడండి? అన్ని డూప్లికేట్ అలా వచ్చేస్తుంటే ఒరిజినల్ ఎవడు పట్టుకుంటాడు? కాబట్టి ప్రాణం అంటే ప్రాణాయామాలు, శ్వాస మీద ధ్యాసలు కాదు ప్రాణం అంటే. మీరిది గుర్తుపెట్టుకోవాలి మనం. ప్రాణశక్తి మహాశక్తి. ఈ ప్రపంచమంతా ఆవరించిన ప్రాణశక్తి బయట గాలి రూపంలో ఉంటే నీలో ఆత్మతో కలిసినప్పుడు యోగం అన్నారు. దాని ద్వారా నువ్వు ఈ పనులన్నీ చేస్తున్నావు. నేను చేశాను అన్నదంతా దాని ద్వారా చేస్తున్నావు. కాబట్టి అప్పుడు నేను అంటే ఆ మూలంలోకి పోవాలి. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నానండి. ఆ ప్రాణశక్తి మహాశక్తితో కలిస్తే తప్పించి నేనేం మాట్లాడగలుగుతాను? నేనేమనుకుంటానంటే నా అదృష్టం నేనెప్పుడు ఒక పుస్తకం చూస్తే ఇది నా నాలెడ్జ్ కాదు. ఎవరిదో నాలెడ్జ్. నాకెంతవరకు ఉపయోగపడుతుందని కూడా నేనెప్పుడూ చూడలేదు. ఆ మూలం ఆత్మ వైపుకి వెళ్ళిపోవాలి, ఆత్మ వైపుకి వెళ్ళిపోవాలి అని చిన్నప్పటి నుంచి ఒక పవర్ నడుస్తోంది. అప్పుడు ఆత్మ అని పూర్తిగా తెలీదు. ఒక పవర్ నడుస్తుంది. ఆ పవర్ ఏంటి? పవర్ ఏంటి? అని అన్వేషించడం వల్ల నాకు గొడవ లేదనిపిస్తుంది. అందువల్ల ఇప్పుడు ఏమి ఇబ్బందే లేదు. ఆ మూలంలోకెళ్ళేటప్పటికి ఆ నాలెడ్జ్, ఆ యోగ విద్యలు కూడా నాకు అలాగే సహకరించినవి నా అదృష్టం అనుకుంటాను. ఆ యోగ విద్యల్లోకి వెళ్ళేటప్పటికి ఆ మూలం తెలిసింది కాబట్టి ఈజీగా వెళ్ళగలిగామనిపిస్తుంది. అలా అని ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు నేనొక్కదాన్నే ఎదుర్కోలేక సచ్చాను. ప్రపంచమంతా ఒకలా స్పిరిచ్యువల్ వెళ్ళిపోతుంటే నేనొక్కదాన్నే ఏటికి ఎదురీదినట్టు ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ప్రతి ఒక్కళ్ళు చూసి అమ్మో! కష్టమండి. ఒక ఈజీ మెథడ్‌కెళ్ళిపోవాలి అనే ఉంటారు. కానీ అట్‌లీస్ట్ ఎంతో కొంతమంది కనీసం జర్నీ చేస్తున్నారు చాలని ఇప్పుడు చాలా తృప్తొచ్చింది గానీ, ఒకప్పుడు చాలా కష్టం అనిపించేది. మనం చేసేది తప్ప ఏంటి ప్రపంచం అంతా అలా పోతుంటే, వీళ్ళందరినీ చాలా కష్టపడి లాక్కు రావాల్సొచ్చేది. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదని తెలియచేయటానికి నరకం ఉంటుంది. అలవాటు పడిపోయిన ప్రాణాలు చాలా కష్టంగా ఉంటుంది. ఎంత అలవాటు పడిపోతామంటే, బాగా బిర్యానీలు ఇవన్నీ అలవాటు పడిపోతాం. నేచురల్ ఫుడ్ తినాలనంటే నాలుక సచ్చిపోతుంది. అలా అయిపోతుంది మన బుద్ధి కూడా. అమ్మో! చాలా కష్టమండి ఇవన్నీ చేయటం. అంటే ఎందుకు కష్టమండి? నువ్వు ఒరిజినల్ అదే. నువ్వు డూప్లికేట్‌లోకి వెళ్ళావు. డూప్లికేట్ నుంచి ఒరిజినల్‌కి రావడానికి ఎంత కష్టం అంటున్నారు. సాధన అనే పేరు దేనికంటే మీరు డూప్లికేట్ నుంచి ఒరిజినల్‌కి రావడానికి సాధన అని పేరు. అమ్మో! సాధన చాలా కష్టం అంటున్నారు. మేము గృహస్థులం కాబట్టి, లేకపోతే మాకు ఈ పనులున్నాయి కాబట్టి, లేకపోతే మాకు ఈ ఇబ్బందులున్నాయి కాబట్టి, ఏదైనా ఇబ్బందొచ్చిందో వెంటనే సాధన పక్కన పెట్టేస్తారు. ఈ ఇబ్బంది భౌతికం. ఈ ఇబ్బంది కోసం నువ్వు రాలేదు. ఇది ప్రారబ్ధాన్ని అనుభవించడానికొచ్చావు. అప్పుడు ఇది అనుభవిస్తూ నేను తెలుసుకోవాల్సిన నాలెడ్జ్ ఏంటంటే, ఆల్రెడీ ఇది అనుభవిస్తున్నాను. ఇలాంటివేమీ అనుభవించకుండా నేను నెక్స్ట్‌కి వెళ్తానా? అనే దాని మీద నేను ఉండాలే తప్పించి, ఇది అనుభవిస్తూ సాధనని పక్కన పెట్టేసి, ఇంకోటి అనుభవిస్తానంటం మూర్ఖత్వం అంటారు.
ఇది తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి యోగం అన్నప్పుడు కలయిక. దేనితో కలయిక? నాతో నేను కలయిక. నా ఆత్మశక్తితో నేను కలయిక అనే విషయాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించాలి. ఒకే భౌతికంగా ఏవో పనులు చేసుకుంటూ అటుపోతాం, ఇటుపోతాం, కాసేపు అటుపోతుంది, ఇటుపోతుంది స్థితి, మానసిక స్థితి. కానీ మళ్ళీ బ్యాక్‌కి తీసుకొచ్చేయాలి అనంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఉంటే తప్పించి వర్కౌట్ అవ్వదు. సో, కాబట్టి ప్రాణమయంలో ఒక యోగం ఉంది. మనోమయంలో భక్తి ఉండాలి. మనస్సులో భక్తి అంటే ప్రేమ. సో, దేని మీద నువ్వు చేస్తున్నావో దాని మీద ప్రేమ కావాలి. ఆ కృతజ్ఞత కావాలి, శరణాగతి ఉంటే ఈ 3 పిల్లర్స్ లాగా పనిచేయాలి మనస్సుకి. చేస్తే మనస్సు లొంగిపోతుంది. లేదంటే మనస్సు లొంగదండి. అందుకని భగవంతుడికి, మీకు మధ్యలో మీడియేటర్ గురువెందుకండి? ఆయనిచ్చిన జ్ఞానాన్ని తీసుకుంటున్నాను. నాకు కృతజ్ఞత, లేకపోతే శరణాగతి, లేకపోతే భక్తి, ప్రేమ ఆ గురువు పట్ల ఉంటే, ఆ మనస్సు ఆ గురువుకి సరెండర్ అయితే కానీ విషయాన్ని రిసీవ్ చేసుకుంటుంది. అందువల్ల మన మన సిస్టమ్‌లో ఇన్ని ఏర్పాటు చేశారు. ఎవడో అడుగుతాడు నన్ను, ఆత్మే గురువు కదండీ! ఇంకా గురువు ఎందుకండి? మీరు అస్తమాను గురువు, గురువు అంటారు. ఒరేయ్ నాయన, ఆత్మే గురువు ఎప్పుడు జీవుడు సచ్చాక. నీకు జీవుడున్నాడు కదా ఇంకాను. ఆ జీవభావం, జీవ లక్షణాలతో దొలుతున్నావు. అప్పుడు ఆ ఉన్నంత సేపు బాహ్య గురువు అవసరం. నీ జీవుడు చచ్చిపోయాక ఆత్మే గురువు అదే తీసుకుంటుంది. నువ్వేం వేరే చేసుకోక్కర్లేదు. జీవ లక్షణాలు ఎక్కడ తగ్గినాయండి? నేను నేను అంటూ లెగుస్తుంది కదా! కాబట్టి తెలుసుకోవాల్సిన విషయం. మనస్సులో నిండా భక్తి ఉంటే అన్నీ పడిపోతాయి. మనస్సులో జీవభావం ఎక్కువగా ఉందనుకోండి, జర్నీ అటే పోతూ ఉంటుంది. మీరు లాగలేక చావాలి. ఓకే. కాబట్టి మనము బయట, బయట మన చెయ్యి, మన కాలు, మన కాళ్ళను అన్నీ రిపేర్ చేసేసుకుంటూ ఉంటాం. హాస్పిటల్‌కి వెళ్ళి స్కాన్‌లు చేయించుకొని, చెకప్‌లు చేయించుకొని, ఇవి బాగున్నాయా? బాలేదా? వీటి లాంగులో లాగగలనా? లాగలేనా? లాగలేను కాబట్టి మళ్ళీ ఇబ్బంది పడతాను కాబట్టి వీటన్నింటికి పెట్టుబడి పెట్టడము, లేకపోతే చెకప్‌లు చేయించుకోవడము, చూసుకోవడము ఇదంతా బానే చూస్తున్నారు. వీటన్నింటిని నడిపేవి లోపల అంతరింద్రియాలున్నాయి. మరి వాటి సంగతో? వాటి సంగతి బొత్తిగా పట్టించుకోరండి. హాస్పిటల్‌కి వెళ్లి గంటలు గంటలు స్కానింగ్‌లకో, లేతే అపాయింట్‌మెంట్‌లకో, లేకపోతే మీకంటే బెటర్ అనుకోండి. పోనీ ఒక అపాయింట్‌మెంట్ తీసుకుంటే వాళ్ళు టైమ్ ఇస్తారు. వెళ్లి అక్కడ కూర్చోవచ్చు గాక. అపాయింట్‌మెంట్ దొరకదంతే. అంతే తేడా. మాకైతే అలా కాదు కదండీ. వెళ్లి కూర్చోవాలి. ఇప్పుడు ఇస్తున్నారులెండి. ఇక్కడ కూడా ఫారిన్ కల్చర్ వచ్చింది. అయినా మనం దాని మీద దృష్టి పెట్టి, సో, భయము, బెంగ, బాధ, డబ్బులు ఖర్చు పెట్టి మీరు కష్టపడి అన్నమయ్య కోసం కష్టపడే డబ్బులన్నీ వీటి కోసం తగలబెట్టడానికి బోలెడు కష్టపడి, వాటన్నింటిని ఖర్చు పెట్టి, మళ్ళీ మీరు దానికోసం శ్రమ పడే టైం చూస్తే చాలా ఎక్కువ. ఆ లోపల ఉన్న జ్ఞానేంద్రియాలని పట్టుకుంటే బాహ్యేంద్రియాలు కొంచెం ఆరోగ్యంగా ఉంటాయి. మనిషి ఎంత తిరగబడిపోయాడంటే అభివృద్ధి పేరు మీదుగా ఎటు పోయాడంటే ఎటో పోయాడు. తనని తాను మర్చిపోయేంత పరిస్థితికి వెళ్ళిపోయాడు కాబట్టి గట్టిగా చెప్పాల్సి వస్తుంది. అంటే జ్ఞానేంద్రియాలు ఉన్నవని కూడా తెలియట్లేదు. బాహ్యేంద్రియాలతోటి జీవితం గడిచిపోతుంది. అంతరింద్రియాల వైపుకి జర్నీ చేసే పరిస్థితే లేదు. సో, మాలాంటోళ్ళొచ్చి సాధన, సాధన అని చెప్పి మిమ్మల్ని బలవంతంగా కూర్చోబెట్టాల్సొస్తుంది. ఆ కూర్చున్నప్పుడు కొద్ది టైం ఇస్తేనే బోలెడు బెనిఫిట్ పొందారు కాబట్టి, ఆ బెనిఫిట్‌కి కొంచెం ఏదో లాగి కూర్చుంటారు గానీ, బయట బాహ్యేంద్రియాలు ఏవో కోరికలు, ఏవో ఆశలు ఉంటే మళ్ళీ అటే లాగేస్తుంది. క్లాస్ ఎగ్గొట్టైనా అటే వెళ్తాం. అలాగే ఉంటాం. నాకెంత నవ్వొస్తుందో. స్పెషల్ మెడిటేషన్ అంటే ఒక 50 దాటేస్తారండి. క్లాస్‌కొచ్చేటప్పటికి ఒక 40 మందే ఉంటారు. అయితే 40, 40. మీది చిన్న క్లాస్ కాబట్టి. ఇండియా క్లాస్ కూడా అంతే. వాళ్ళకి అందుకే స్పెషల్ మెడిటేషన్ అని అసలు రుచి కూడా చూపించలేదు నేను. ఒక్కసారి కూడా ఇనిషియేషన్ ఇవ్వను.
స్పెషల్ మెడిటేషన్‌లో ఉండవు. వాళ్ళంతట వాళ్ళు క్లాస్ విని, మేము ఇందులో సాధనకి వెళతాము అని వచ్చినా కొన్నాళ్ళు పరీక్ష పెట్టి కానీ సచ్చినయివ్వరు. ఏవండీ మీరేమన్నా పైనుంచి ఊడిపడిపోయారా? లేతే సాధనలో పండిపోయారా పాపం? వాళ్ళేం అన్యాయం చేశారు మరి? ఆలోచించాల్సిన విషయం. అంటే ఇదే పని కాదు కదండీ నాకు. మీరెప్పుడో వారానికి ఒకసారి వస్తారు. వాళ్ళిక్కడే ఉంటారు. దగ్గరలో ఉంటారు. నిజంగా కావాలనుకున్నవాడు వాడే వస్తాడు. అని నా ఒపీనియన్. లేతే మిమ్మల్ని అసలు లాక్కురాలేం. ఇనిషియేషన్ ఇవ్వకపోతే మిమ్మల్ని అసలు చాలా కష్టం. నాకు భయమేసేసిందసలు. ఎందుకని? మా గురువుగారు చెప్పేవారు. మీరు స్వర్గానికి వెళ్ళాలని ఊరికే నిచ్చెనలు వేయకండి. జస్ట్ అమెరికా వెళ్ళొచ్చేస్తే అదే స్వర్గం. అంతకంటే అక్కడ ఇంద్రుడు, చంద్రుడు లేకపోతే మేనక, రంభలు, సురాపానాలు ఇవన్నీ చెప్పారు కదా మనకి. అవన్నీ అమెరికాలో ఉంటాయి చక్కగాను. కాబట్టి మీరు స్వర్గం వెళ్ళాలని చచ్చిపోయాక ఎప్పుడో వెళ్ళాలని మీరు అనుకోకండి. ఇప్పుడు ఒకసారి ఏమన్నా పైసలు దాచుకుని శుభ్రంగా ఓసారి విజిట్ అయినా సరే విజిట్ వీసా తీసుకొని వెళ్ళొచ్చేసారంటే హమ్మయ్య! ఓ పనయిపోతుంది. ఇంక స్వర్గం వెళ్ళాలన్న సంగతి పక్కన పెట్టి మన పని మనం చేసుకుంటామని. ఎందుకని పూర్వం అంతా స్వర్గం కోసము బోలెడు పా బోలెడు కార్యాలు చేశారు. బోలెడు పూజలు చేశారు. మీరు కావాలంటే ప్రతి పూజలోనూ నువ్వు ఈ పూజ చేస్తే స్వర్గానికి వెళ్తావనే ఉంటుంది. అదంతా బద్దలు కొట్టడానికి చెప్పేవాడాయన. నేను కూడా అలాగే అమెరికా వెళ్ళాలి, వెళ్ళాలని తాపత్రయపడి చేస్తే నాకసలు అమెరికా వెళ్ళడమే కుదరలేదు. సన్యాసం తీసుకున్నాక కుదిరిందాయనకి అమెరికా వెళ్ళడం. నేనైతే అసలు ముందే వెళ్ళొచ్చి ఒకసారి ఇంక మళ్ళీ వెళ్ళకూడదురా బాబు అనుకున్నాను. అదే ఒక్కొక్కళ్ళ లైఫ్‌లో ఒక్కొక్కటి. నాకొద్దు ఈ అమెరికా అనిపించేసింది. వద్దన్నాను కాబట్టి నీ సంగతి చూస్తానని మళ్ళీ పరీక్ష భగవంతుడు పెడతా ఉంటాడు. కాబట్టి అంత భోగలాలసత్వంలో ఉన్నవాళ్ళు సాధన చేస్తారా అనే డౌటొచ్చి, నేను అక్కడ ఇనిషియేషన్ అనేది స్టార్ట్ చేసేసాను. ఇక్కడికొచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు నన్ను. అసలు మీకేం అలవాటు లేదు కదా! ఎలా వాళ్ళకి వెంటనే ఇనిషియేషన్ ఇచ్చేసారు? అంటే వాళ్ళు చాలా భక్తులు మీకు తెలుసా అని అడుగుతాను. ఎందుకని మరి ఇక్కడ ఊరుకోరు కదండీ! వాళ్ళు చాలా గొప్ప భక్తులు. చాలా ఇంకా ఓంకారం మీద బోలెడు రిసర్చ్ చేసేసేవాళ్ళు. అడ్వాన్స్‌గా ముందుకెళ్ళిపోయారు సాధనలో. కాబట్టి ఇచ్చేసానని చెప్తాను. మరి అబద్ధం కదండీ! కానీ మరి ఏం చేస్తామండి? వాళ్ళని బాధ పెట్టలేం కదా! ఆపద్ధర్మాబద్ధం అంటాం. ఎదుటి వాడిని బాధ పెట్టకుండా, మభ్యపెట్టకుండా చెప్పడం అంటారు దాన్ని. ఓకే. కాబట్టి మనస్సులో 3 ఉండాలి. భక్తి ఉండాలి, శరణాగతి ఉండాలి, కృతజ్ఞత గ్రాటిట్యూడ్ అంటారు. ఈ 3 ఉంటే మనస్సు లేవకుండా ఉంటుంది. ఎటువంటి అహంకారము లేకపోతే దానికి ఏవో రకరకాలుంటాయి వాసనలు అవన్నీ లేవకుండా ఉండాలంటే ఈ 3 గట్టిగా పట్టుకోవాలి. మనోమయంలో భక్తి ఉండాలన్నాడు. ఇంకా విజ్ఞానమయంలో జ్ఞానము, జ్ఞాన యోగము అంటారు. ఉంటే ఆనందమయంలో వ్యక్తిత్వం ప్రతిష్టమై అంతిమంగా వీటన్నింటికి అతీతంగా పరమాత్మ తత్వం ఉందని అప్పుడు తెలుస్తుంది. సో, ఎన్ని స్టెప్‌లున్నాయో చూసారా? స్టెప్‌లన్నానంటే నేను ఏ స్టెప్‌కెళ్ళానండి మళ్ళీ ఎప్పుడు ఎళ్తాను అని అడుగుతారు. మీరే చెప్పాలి నాకు. మీరెప్పుడు వెళ్తారన్నది మీరు చెప్పాలి తప్పించి నేనేం చెప్తానండి? నువ్వెళ్తావు ఎవరో ఒక ఆవిడొచ్చారు. ఆవిడేం చెప్పారంటే నాకు, మా గురువుగారు నాకు మోక్షం వస్తుందని చెప్పారండి. మరి మంచిదే కదమ్మా! నా దగ్గరికెందుకొచ్చావు? అనంటే ఈ మధ్య ఆయన కాలం చేశాడండి. నాకు డౌట్ పట్టుకుంది. ఆయన ఉండగా నేను కాలం చేస్తే నాకు మోక్షం వస్తుంది గానీ, ఆయన ఆల్రెడీ ఎళ్ళిపోయాడు. నాకు మోక్షం వస్తుందా అని ఆవిడ డౌట్ పాపం. అందుకని నా దగ్గరికొచ్చింది. ఈ విషయం మీరు ఆయన ఉండగానే అడగాలి. ఏవండీ ఒకవేళ ముందు మీరు పోతే, మరి నాకు మోక్షం ఎవడిస్తాడని ఆయన ఉండగా అడగాలి తప్పించి, ఆయన వెళ్ళిపోయాక నా దగ్గరికొస్తే నేనేం జెప్తాను? ఇప్పుడు నేను అలాగా మభ్యపెట్టలేను. ఇలా చెప్తాను. ఒక డైనమాలో పడిపోతారు పాపం. పోనీ అలా అని
నువ్వు ఇక్కడ కూర్చో అమ్మ జ్ఞానం వస్తుందంటే, అబ్బెబ్బే! మా గురువు గారిని వదిలి నేనెలా కూర్చుంటానంటే, ఆయన ఆల్రెడీ ఇప్పుడు ఈ మోక్షం కోసం అన్వేషిస్తారు. ఆయన అన్నాడు. వస్తుందా? రాదా? డౌటు. చాలా నేను పిచ్చోళ్ళంటే ఎర్రగడ్డలో ఉంటారని తెలుసు కానండి, ప్రపంచంలో ఉంటారని నేను జనంలోకి తిరిగిన తర్వాతే తెలుసుకున్నాను. నాకు తెలిసి పిచ్చోళ్ళంటే ఎర్రగడ్డలో ఉంటారు. వైజాగ్‌లో ఏదో హాస్పిటల్ ఉంది. అదే తెలుసు నాకు. ఇప్పుడు మొత్తం తిరుగుతున్నాను గదా! ప్రపంచం అంతా పిచ్చోళ్ళే కనపడుతున్నారు నాకు. చదువుకుంటారు. ఇంతింత సర్టిఫికేట్‌లుంటాయి. ఈ మాత్రం పిసరంత నాలెడ్జ్ ఉండదండి. ఆయన జెప్పాడే అనుకుందాం పోనీ. ఆయనేదో నిన్ను పడగొట్టడానికి జెప్పున్నాడు. మన జ్ఞానం ఏమైందండి? మన జ్ఞానం ఏమైంది? అంటే మోక్షం అంటే ఏంటో తెలీదనమాట. మోక్షం అంటే ఇదిగో స్వర్గం ఎళ్తాము చక్కగాను. అక్కడ ఇంద్రుడి దగ్గర సుఖాలు భోగం. ఈ భోగం అక్కడ. స్వర్గానికి అంత ఇంట్రెస్ట్ ఎందుకొచ్చిందండి? ఇక్కడున్న భోగం అక్కడ కంటిన్యూ అవ్వడం కోసమే కదా స్వర్గానికి అంత ఇంట్రెస్టొచ్చింది. చనిపోతే మోక్షం అని ఇస్తారు టక్‌మని. మోక్షానికి వెళ్ళిపోయా. నీకు తెలుసా అసలు మోక్షం అంటే వర్డే తెలీదు. మోక్షం అంటే స్వర్గం కూడా కాదు. అది తెలీదు. దాన్ని దీనికి కలిపేసుకుంది. కాబట్టి పదాలు వాడేసుకోవడం అనేది అలవాటైపోతే, ఆ పదాల్లో ఇరుక్కోవడం అనేది మీకు అలవాటైపోయింది. విజ్ఞానం అది కాదు. విజ్ఞానం అంటే ఏంటంటే, జ్ఞానం, జ్ఞాన యోగము, జ్ఞానంతో కలయిక. మనస్సుతో కాదు విజ్ఞానం అంటే. బుద్ధిలో ఆ క్లారిటీ, ఆ క్లారిటీ కావాలి. అలా వచ్చినప్పుడు, ఆ జ్ఞాన యోగంతో మీరు కలిసినప్పుడు అది ఆనందమయంలోకి వెళుతుంది. ఆ ఆనందంలో వ్యక్తిత్వము అంటే వ్యక్తిత్వం అనగానే మనకు బాహ్య వ్యక్తిత్వాలు తెలుసు. అంటే ఈ నామ రూపాల యొక్క వ్యక్తిత్వము తెలుసు. దాన్ని నిలబెట్టుకోవడానికే కదా వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారని పనులు చేస్తున్నాం మనం. ఆ వ్యక్తిత్వం కాదు. నీ ఒరిజినల్ వ్యక్తిత్వం అంటే ఆత్మ యొక్క శక్తి. అది. ఆత్మ అందుకే దేనికి జడవదు. అందుకే పాపం వీళ్ళేమన్నా అనుకుంటారేమో ఈ శరీరాన్ని వదిలేస్తే మళ్ళీ కొత్త శరీరం తీసుకుంటే అని ఉండదు. చూసి చూసి విసిగిపోయి ఈ శరీరం వదిలిపడేసి ఇంకో శరీరం తీసుకుంటుంది. ఇంట్లో వాళ్ళందరూ ఏడుస్తారేమో అని ఎప్పుడైనా చూసిందా? మీరు గమనించాలి. ఇవన్నీ గమనించాలి. మరి మీరు ఏకంగా వాళ్ళేమన్నా అనుకుంటారేమో నన్నేమన్నా అనుకుంటారేమో అని కదా పనులు చేస్తున్నారు. మీరు ఆత్మ అయితే ఆత్మ ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారని చూస్తోందా? సత్యాన్ని కరెక్ట్‌గా పట్టుకోగలిగితే, సత్యం వైపు జర్నీ చేస్తే, అప్పుడు మీరు ఆత్మ వైపు జర్నీ చేసినట్టు లెక్క. కానీ సత్యం అంటే ఏంటో తెలీదు. సత్యం వైపు జర్నీ లేదు. సత్యం అనగానే నేను అబద్ధం ఆడకూడదన్నది ఒక్కటే చేస్తున్నారే కానీ, నువ్వు వ్యక్తివి అంటే శక్తివి. ఆ మూలానికి వెళితే ఒరిజినల్ ఏంటంటే, నువ్వు ఆత్మ యొక్క శక్తివి అన్నప్పుడు, అది ఇక్కడికి ఎందుకొచ్చింది? పాపం ఎంత బాధపడుతోంది? దాని వైపు చూస్తాం మనం. అది సత్యం. ఓకే. అలాంటి జ్ఞాన యోగంలో, ఆనందమయంలో వ్యక్తిత్వం ప్రతిష్టమైతే అంతిమంగా వీటన్నింటికి అప్పుడేమవుతుంది? వీటన్నింటికి అతీతంగా ఒకటుంది. వీటన్నింటిని నడిపేది ఒకటుంది అని తెలిస్తే, అలా తెలియగలిగితే అదెక్కడుంది? వీటన్నింటికి అతీతమైన శక్తి, అదే పరమాత్మ తత్వం ఎక్కడుందంటే మళ్ళీ అది నీలో హృత్తుస్థలే. మరి నాకు తెలియబట్లేదు. మనస్వస్థతా క్రియ. అంటే మనస్సు ఆ మూలలో కూర్చుంటే తెలుస్తుందే తప్పించి, మనస్సు ఊరు మీద తిప్పితే తెలీదు అని చెప్పారు. ఓకే. అలా మీ మనస్సుని పూర్తిగా మీ హృదయ స్థానం దగ్గర నుంచి బయటికి వెళ్ళకుండా నేను ఒక ఫారెస్ట్‌కి వెళ్ళాను ఇక్కడే. వాటర్ ఫాల్స్ ఉండి ఒక చిన్న ఫారెస్ట్ ఉంది. సో, బుద్ధ పౌర్ణిమ. నాకి 3 సంవత్సరాల నుంచి అక్కడేదో ఏర్పాటు చేస్తున్నారు పీఎంసీ వాళ్ళు.
సో, నాకు కూడా ఇష్టం. ఎందుకంటే అక్కడ నాకు కావాల్సిన వాళ్ళు బోలెడంత మంది ఉన్నారు. ఇద్దరున్నారు. వాళ్ళు అక్కడే ఉండిపోయి సాధన జెంట్స్ కదండీ! జెంట్స్ అయితే గనక వాళ్ళకి ఎంతసేపు వెసులుబాటు ఉంటుంది. అంత అడవిలో సాధన చేసుకోవడానికి. ఒకాయనకి 78 సంవత్సరాలు, ఇంకొక ఆయనకి 70 సంవత్సరాలు. వారు అక్కడ సాధన చేసుకుంటున్నారు. ముందు నేను అక్కడికి వెళ్ళటానికి కారణం ఏదో వంకని వాళ్ళని చూడటానికి వెళ్తాను. విడిగా ఎళ్తే మళ్ళీ రాలేను కాబట్టి, ఈ కార్యక్రమాలకి అంత టైము ఉండదు వెళ్తే. అక్కడ చూసినప్పుడు నాకదే అనిపిస్తూ ఉంటుంది. ఒక ఫారెస్ట్‌లో ఏముంటుందండి? ఫారెస్ట్‌లో ఇంకేమి లేదు. నేను అక్కడ ఒక 78 ఏళ్ల స్వామి ఆయన్ని ఆయనతో నిన్న ఎక్కువ సేపు కూర్చున్నాను. ఆయనతో నా టైం నాకేదో ఒక గంట నా సత్సంగం పొద్దున పోయాను. వాళ్ళ కోసమే ఎళ్ళిపోయాను. సో, వారితో కూర్చున్నప్పుడు ఆయన ఒకటి చెప్పారు. "అమ్మ పుస్తకాలన్నీ చదివేసి, ఊరంతా తిరిగేసి, ఇదిగో ఈ పైనొచ్చి కూర్చున్నాక నేనోటి తెలుసుకున్నాను. మనస్సు కనుక బయటికి వస్తే జీవుడు, లోపల ఉంటే దేవుడు." అంతే తెలుసుకున్నాను. కాబట్టి సుఖంగా ఉన్నానిక్కడ. నాకు సిటీ వస్తే నేను రమ్మని అడిగాననమాట. రమ్మని అడిగితే ఇదివరకు ప్రతి కార్యక్రమానికి వచ్చేవారు. ఇప్పుడు పెద్దవారైపోయారు రావట్లేదు. నేను గనక సిటీ వస్తే మనసు బయటకొచ్చేస్తుందమ్మా. ఇక్కడుంటే ఎవరిని చూడను కదా! మనిషే ఉండడిక్కడ. ఇదిగో ఇలా సంవత్సరానికో 2 సార్లో ఎంతో ఇక్కడ కార్యక్రమాలైతే ఎవరైనా వస్తారు లేతే రారు. అందుకని మనసు బయటికి రావట్లేదు. కాబట్టి నా లైఫ్‌ని ఇలా డిసైడ్ చేసేసుకున్నాను అని చెప్పారు. అప్పుడు నాకనిపించింది. అది కూడా పుణ్యమే ఏంటంటే పురుష శరీరం. భయం లేదు, బెంగ లేదు. ఈ స్త్రీ ఉపాధి. ఈ స్త్రీ ఉపాధితో అడవిలో కూడా ఉన్నారు మహాత్ములు. అంత గట్స్ మనకి లేవు అని నాకర్థమైంది. అంత గట్స్ మనకు లేవు. రావాలి. కాబట్టి మానం, అభిమానం ఇవన్నీ వదలకుండా ఏమీ చేయలేమనిపించింది. సో, చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటంటే ఏమీ లేకుండా ఎంత హ్యాపీగా జీవించగలుగుతున్నారు. అక్కడ వీళ్ళందరూ వెళ్లి భోజనాలు చేసేసి పడిపోయిన ప్లాస్టిక్ అంతా ఆయన ఒక నెల రోజులు ఏరి అవన్నీ బాగు చేస్తాడు. ఎందుకని ఆ హిల్ అంతా పాడైపోతుంది. అదే ఆయన సేవంతా. నేను చెప్పాను. ఈ మనుషులు రానివ్వకూడదండి అసలు ప్లేస్ అంతా పాడు చేసి. మరేం చేద్దాము మనుషులు ఇది వాళ్ళు టూరిజం చేశారు. ఇంతే ఉంటుంది. సో, చాలా ఎంత బాధ అనిపిస్తుందంటే అండి, అభివృద్ధి పేరు మీదగా మనల్ని మనం గొయ్యి తీసుకుని, మనల్ని మనమే కప్పెట్టేసుకుని, ఇంత లోతు కప్పెట్టుకుని, ఈ తలకాయ ఒకటే పైనుండి, నన్ను బయటికి లాగండో అనే ఏడుపేడుస్తాం మనం. శాండ్‌లో ఇక్కడి వరకు కప్పెట్టేసుకుంటారు చాలామంది. వాళ్ళని చూసినప్పుడు నాకదే అనిపిస్తుంది. మనం గూడా అభివృద్ధి పేరు మీదగా వాడేదో పాపం డబ్బుల కోసం అలా కప్పెట్టుకుంటాడు. అటు అటు నేను చాలా వరకు చూసాను అలాగా. చూస్తే పాపం అందరూ డబ్బులు వేస్తారు. పొద్దున్నే ఎవరో తీసుకొచ్చి దింపేస్తారు. మళ్ళీ అదంతా అయిపోయాక వాళ్ళోళ్ళొచ్చి అతన్ని పైకి లాగుతారు తవ్వి. అది చూసినప్పుడు అరే! ఇది ఏదో పొట్టకూటి కోసం ఏదో చేశాడు. కానీ మనుషులందరూ ఆ శాండ్ ఇంత లోతు శాండ్ ఎలా అయితే అతను దిగి కష్టపడుతున్నాడో, అలా మనుషులందరూ అభివృద్ధి పేరు మీదగా ఇంత లోతు మునిగిపోయున్నాం. మనం ఏ గోతిలో దిగామో, ఆ గోతిలోకి మళ్ళీ మన పిల్లల్ని దించేయడానికి కూడా రెడీగా ఉన్నాం. అంటే నేను ఇంత లోతు పీక్కి అక్కడ కప్పెట్టుకొని కూర్చునున్నాను. నా నా బిడ్డను కూడా పక్కనే ఇంకింత లోతు కప్పెట్టి ఉంచుతాను. అది ప్రేమ మనకి. అది ప్రేమ. కాబట్టి జ్ఞానం లేకుండా విజ్ఞానం లేకుండా జ్ఞానం లేదు. జ్ఞానం లేకుండా ఆనందం లేదు. ఆనందం లేకుండా పరమాత్మ యొక్క తత్వం తెలియదు. మరి బయట ఆనందాలన్నీ తెలుస్తున్నాయి కదండీ! అది ఆనందం కాదు. సుఖం, భోగం. ఆనందం అనేది అసల దేనితోటి లేదసల.
సహజంగా ఉంటుంది. దాంతో ఎనర్జీ ఉంటుంది. దాంతో ఎనర్జీ ఉంటుంది. మేము ఒకసారి ఆ కొండ వాటర్ ఫాల్స్‌కి ఎక్కడానికి నానా తిప్పలు పడిపోయాం. 78 ఏళ్ళు ఆయన ఓ 10 సార్లు ఎక్కుతాడు, 10 సార్లు దిగుతాడు. ఈళ్ళందరూ తాగేసి పడేసిన సీసాలన్నీ ఏరుకొని సంచి వేసుకొని భుజాన్నొస్తాడాయన. దేనికండి? ఆనందంగా పనిచేస్తున్నాడాయన. సో, మనం చేస్తామా? నాది కానిది నేను ముట్టుకోను. అంటే నీది కాదేంటి అసల? నీది కాదేంటి? ఈ పంచభూతాలన్నీ నీయ్యే తెలియట్లేదసల. మరి దాన్ని పాడు చేసేంత దశకొచ్చేసాను నేను. అంటే చాలా కష్టమండి. చెప్తే చాలా ఇబ్బంది పడతారు మీరు. కాబట్టి భగవాన్ చెప్పినట్టు కనీసం మనస్సుని హృదయ స్థానంలో నిలిపుంచవయ్యా బాబు. ఆనందం అంటే ఏంటో తెలుస్తది నీకు. దాన్నలా ఊరు మీద తిప్పకన్నాడు. అందుకని ఆయన ఏమన్నాడు ఊరకుండా. నాకు చెప్పారు చాలామంది. మీరలాగా జనాలు ఈ సేవలు, గీవులని, ఈ సంస్థలు, ఆ సంస్థలని పెట్టేసుకొని తిరుగుతున్నారు. భగవాన్ అంటున్నారు మళ్ళీ భగవాన్ చెప్పలేదా? ఆయన ఊరకుండమన్నాడు కదా! మీరెందుకు ఇన్ని పరుగులు పెడుతున్నారు అని అడిగేవారు. నాకు కూడా డౌటొచ్చేసింది. నిజమే భగవాన్ ఊరకుండమన్నాడు కదా! మనం కళ్ళు మూసుకొని, ముక్కు మూసుకొని కూర్చోకుండా ఈ పనులేంటి? ఇప్పుడు కూడా వచ్చేస్తది డౌట్ నాకు. ఇన్ని పనులెందుకురా నాయనా! ఇప్పుడు వాళ్ళెవరినో చూస్తాను అక్కడ హమ్మయ్య! వీళ్ళు ప్రకృతిలో ఉన్నారు. నేను ఈ కాంక్రీట్ జంగిల్‌లో ఏడవాల్సొస్తుందని కొంచెం బాధొచ్చి అనిపిస్తూ ఉంటుంది. నీ ఊరక ఉండడం అంటే అది కాదు. ఆ హృదయ స్థానంలో మనస్సు స్థిరంగా ఉండడము అని ఓ 50 ఏళ్ళొచ్చాక తెలిసింది. కాబట్టి పోన్లే ఇప్పుడైనా తెలిసిందని సంతోషపడతాను నేను. ఓకే. మీరు గూడా తెలుసుకోవాల్సిందేంటంటే మనస్సు పూర్తిగా హృదయ స్థానంలో ఉండాలి. ఒక్క నిమిషం. హలో! హలో అమ్మా. నేనమ్మ కృష్ణ గారు అమ్మాయమ్మ. నేను తర్వాత మాట్లాడతా. నేను ఎవరో స్వాతి కెనడా నుంచి వస్తున్నారు. కెనడా స్వాతి. సో, వాళ్ళెక్కడైనా దారిలో ఉండిపోయారేమో అని బెంగ పెట్టుకొని తీసేను. ఓకే. ఈ ప్లస్‌లొస్తే మీ అమెరికా ఫోన్‌లనుకుని. కాబట్టి మీరు చేయాల్సిన పనేంటంటే, మనస్సుని బయటికి రాకుండా మనం జాగ్రత్త పడాలి. అయితే ఈ తత్వాన్ని చేరే ఉపాయం ఏమిటి? అంటే హృదయ స్థానంలో మనస్సు ఉండడం అంటే, దాన్ని కొంచెం ఊరి మీద తిప్పకుండా ఉండడం. ఓకే. అంతవరకు చెప్దాము. దీని మీద చాలా వివరణ ఇవ్వాల్సుంటుంది. హృత్స్థలే మనస్స్వస్థతా క్రియ భక్తి యోగ బోధాచ్చ నిశ్చితం.